అనే కాన్సెప్ట్, దాంతోపాటు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలిస్తే మాత్రమే మనకి జావా అనేది బాగా అర్థమవుతుంది. స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే అన్నాను, స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్. మనం గతంలో స్ట్రక్చర్ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. దాని యొక్క ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు ఒకసారి చూడబోతున్నాం. స్ట్రక్ట్ స్టూడెంట్ అని ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఇంట్ RNO అని రాసాం. క్యార్ నేమ్ ఆఫ్ 100 అని ఇచ్చాం. ఇంట్ M1 కామా M2 కామా M3 కామా సమ్ అని ఇచ్చా. ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి ఇచ్చానండి. సో టోటల్గా వీటి లోపల ఉన్న స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పాం, STD అని చెప్పి దాన్ని స్ట్రక్చర్ నేమ్ అంటాం, లోపల ఉన్న వాటిని ఎలిమెంట్స్ అంటాం. టోటల్గా నాకు ఇక్కడ 114 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అయిందండి. ఇక్కడ కనుక మనం ఎస్ కనుక ఇచ్చినట్టయితే దీని స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ అంటాం. ఎస్ అనే ఆధారంగా మనము లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. అది S.roll number, S.name, S.M1, S.M2, S.M3, S.యావరేజ్ అని పిలవడం జరుగుతుంది. ఉత్త ఎలిమెంట్స్నే మనం యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని ఆధారంగానే క్లాస్ అనే కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం జావాలో. క్లాస్ అంటే ఏంటంటే, క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే స్ట్రక్చర్లో ఏమున్నాయని అన్నాం. గతంలో స్ట్రక్చర్లో ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఎలిమెంట్స్తో పాటు ఫంక్షన్స్ కూడా జోడించి చెప్పిన దాన్నే క్లాస్ అంటాము. మరి ఫంక్షన్ అంటే ఏంటని అన్నాం. సి లాంగ్వేజ్లో మనం ఫంక్షన్స్ చూసామే, దాన్నే జావాకి వచ్చేసరికి మెథడ్స్ అని పేరు మార్చాము. ఫంక్షన్ అంటే ఏంటంటే, ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్ బ్లాక్ విచ్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ అనేదాన్ని మనంతరం మన అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్ని డివైడ్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటూ రాసేదాన్నే ఫంక్షన్ అంటాము. దాన్నే ఇక్కడ మెథడ్ అని పిలువబడుతుంది జావాలో. సో ఇక్కడ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అంటాము. వేరియబుల్స్ అంటే ఎలా రాస్తామని అన్నాము. ఇంట్ RNO అని అన్నామండి. ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చర్ ఆధారంగానే తీసుకుని చెప్తున్నామండి. స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చానండి. ఇక్కడ మనం క్యారెక్టర్ సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ డేటా టైప్ అంటే కనుక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ కాబట్టి ప్రత్యేకంగా మనం యారే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే అర్థము. నెక్స్ట్ ఇంట్ M1 కామా M2 కామా M3 అని ఇచ్చానండి. దాంతోపాటు ఇక్కడ మనకి ఫంక్షన్స్ రాయబోతున్నాం. వాయిడ్ గెట్ డేటా, ఇది ఒక ఫంక్షను. దీని లోపల లాజిక్ రాసుకుంటాము. వాయిడ్ డిస్ప్లే, దీని లోపల మనం లాజిక్ రాసుకుంటాము. ఇంట్ సమ్, ఇది ఇంకో ఫంక్షన్, ఇంకో మెథడు, దీని లోపల లాజిక్ రాసుకుంటాము. ఫ్లోట్ యావరేజ్, ఇది ఇంకో మెథడ్, దీని లోపల లాజిక్ రాసుకుంటాం. సో ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనకి 4 మెథడ్స్ రాయడం జరిగింది. గెట్ డేటా ద్వారా మనం రోల్ నెంబరు, నేము, M1, M2 అనే వివరాలు ఇవ్వడం జరుగుతుంది. డిస్ప్లే ద్వారా ఆ వివరాలని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సమ్ ద్వారా ఇచ్చిన 3 సబ్జెక్ట్ మార్క్స్ని టోటల్ చేయడం జరుగుతుంది. యావరేజ్ ద్వారా సమ్ చేసిన దాన్ని యావరేజ్ చేయడం జరుగుతుంది. సో క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. అంటే ఒక క్లాసులో మనం వేరియబుల్స్ను దాంతోపాటు మెథడ్స్ రాసేదాన్నే క్లాస్ అంటాము. స్ట్రక్చర్ని ఆధారంగా బేస్ చేసుకునే క్లాస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జావాలో. సో జనరల్గా మనకి జావా అనేసరికి మనకి కోర్ జావా ఒకటే కాదండి. జావాని యాక్చువల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసామని చెప్పి. 4 పార్ట్స్ ఏంటంటే కనుక, మొదటిది కోర్ జావా, రెండోది వచ్చేసరికి అడ్వాన్స్ జావా, మూడోది వచ్చేసరికి J2EE, జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటామండి దీన్ని. J2ME, జావా టు మైక్రో ఎడిషన్ అంటామండి. 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ని మనం చదివితేనే పూర్తిగా కంప్లీట్ జావా నేర్చుకున్నట్టు లెక్క. కానీ మన యూనివర్సిటీ సిలబస్ ప్రకారంగా మనకి ఇచ్చింది కోర్ జావా మాత్రమే ఉన్నది. కోర్ జావా అనే దాన్ని మనకి ఇక్కడ మన సిలబస్లో 5 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 5 యూనిట్స్లో ఇప్పుడు మనం మొదటి యూనిట్లోకి ఎంటర్ అవుతున్నాం. మొదటి యూనిట్ పేరే ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ అనే దాన్ని చూడబోతున్నాం. ఇంతకీ జావా అంటే ఏంటన్నా, జావా ఈస్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామండి. ఎందుకంటే కనుక ఏ కాన్సెప్ట్ అయినా కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మనం క్లాసు ఆబ్జెక్ట్ లేకుండా ప్రోగ్రామ్ రాయడం అనేది జరగదు.
ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ క్లాస్ నేమ్ అని చెప్పి క్లాసులో నెంబర్ ఆఫ్ క్లాసెస్ రాసుకుంటాం. ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి నెంబర్ ఆఫ్ క్లాసెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మనం మెయిన్ ప్రోగ్రాంలో పిలవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మెయిన్ ప్రోగ్రాంలో పిలవాలి అన్నట్టయితే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్లాస్ అందుకనే మనం జావా అనే దాన్ని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో జావా ఈజ్ ఏ మెయిన్ ఎయిమ్ అంటే oops ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎవాల్యుయేట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ పాప్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్. అంటే కనుక సి లాంగ్వేజ్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏమున్నాయో వాటిని మనం ఎవాల్యుయేట్ చేయడానికే oops అనేది వచ్చిందన్నమాట. ఎందుకంటే పాప్ ద్వారా మనం ఏం చేయగలం, ఓన్లీ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ మాత్రమే రాయగలమండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అయితే మాత్రము జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కాకుండా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, దాంతోపాటు డేటాబేస్తో ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆధారంగా డేటాబేస్తో ఇంటరాక్షన్ అవ్వచ్చు. మెయిన్గా ఇక్కడ క్లయింట్ సర్వర్ టెక్నాలజీని బేస్ చేసుకుని మనం వెళ్తున్నాం అన్నమాట. ఏదైనా కానీ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కానీ, జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కానీ, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ అన్ని రకాల అప్లికేషన్స్ మనం జావా ద్వారా చేయగలము. సెకండ్ పాయింట్ అండి, డేటా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ oops అని అన్నామండి. ఎందుకంటే డేటాకే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట. ఎందుకంటే రియల్ టైం మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్లో మనం చేసే ప్రతి యాప్ కూడా మనం డేటాకే ప్రిఫరెన్స్, ఆన్లైన్లో మనం ప్రతిదీ కూడా చేస్తున్నాం కాబట్టి డేటాకే ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ డేటా ఈజ్ హిడెన్ అండ్ కెనాట్ బి యాక్సెస్డ్ ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అని చెప్తున్నామండి. డేటాను మనం ఇక్కడ హైడ్ చేసుకునే అవకాశం ఉంది జావాలో. అది వేరియబుల్ ముందర మనం వేరియబుల్ని హైడ్ చేసుకోవచ్చు, మెథడ్ని హైడ్ చేసుకోవచ్చు, క్లాస్ని కూడా హైడ్ చేసుకునే అవకాశం ఉంది. వేరియబుల్ ముందర నేను కనుక ప్రైవేట్ కనుక ఇచ్చాననుకోండి, ఆ వేరియబుల్ని ఆ క్లాస్కే పరిమితం అవుతుందండి. అదే మెథడ్ ముందర కనుక నేను కనుక ప్రైవేట్ అని ఇచ్చాను అనుకోండి, ఆ క్లాస్కే అది యూజ్ చేయగలం. బయట క్లాసెస్లో మనం వాడే అవకాశం లేదు. అదే క్లాస్ ముందర నేను ప్రైవేట్ అని ఇచ్చాను అనుకోండి, ఆ క్లాస్ అని బయట ఏ క్లాసెస్లో కూడా చూసే అవకాశం లేదు, దాన్ని వాడే అవకాశం లేదు, దాన్ని యూజ్ చేసుకునే అవకాశం లేదు. దాన్నే హైడింగ్ ఆఫ్ డేటా అంటామండి. డేటాని మనం హైడ్ చేసే అవకాశం ఉంది జావాలో. అది మెథడ్ని కానీ, క్లాస్ని కానీ, వేరియబుల్ని కానీ మనం హైడ్ చేసే అవకాశం ఉంది. oops allows to decompose the problem into number of entities or objects to build data and methods అని చెప్తున్నామండి. అంటే మనం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏందో దాన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఈజ్ నథింగ్ బట్ క్లాసెస్ అని అర్థం. నెంబర్ ఆఫ్ క్లాసెస్గా డివైడ్ చేస్తూ ఇచ్చిన టాస్క్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్గా డివైడ్ చేస్తూ ప్రతి క్లాసులో కూడా ఏముంటుంది, క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ప్రతి క్లాసులో కూడా వేరియబుల్స్ మెథడ్స్గా రాసుకుంటూ అలా మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్గా రాయడం అనేది జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రాంలో ఈ క్లాసెస్ అన్నింటిని పిలవాలంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్ ద్వారా పిలిచే అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ప్రతి క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ ద్వారా మనం మెయిన్ ప్రోగ్రాంలో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, oops follows a bottom-up approach in the program design. The main function always is bottom of the program only అని అన్నాం. అంటే oops అనేది ఎప్పుడు కూడా మనం బాటమ్ అప్ అప్రోచ్ ద్వారానే వెళ్తాం. ఎందుకంటే మెయిన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్ని పైన రాసేయడం జరుగుతుంది, టాప్లో రాయడం జరుగుతుంది. సో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి బాటంలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నింటినీ మనం బాటంలో పిలవడం జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రామ్ అనేది బాటంలోనే ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం బాటంలో క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే అంటే మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు కూడా బాటమ్ ఆఫ్ ద పొజిషన్లో రాయడం అనేది జరుగుతుంది జావాలో. సో ఇక్కడ మనకి oops కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి 8 కాన్సెప్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఏంటిదంటే కనుక ఎన్క్యాప్సులేషన్, ఫస్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్, సెకండ్ వన్ క్లాస్, థర్డ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్, ఫోర్త్ వన్ క్లాస్ ఆబ్జెక్ట్, ఫిఫ్త్ వన్ పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్ అని చెప్పి ఇలా 8 కాన్సెప్ట్స్గా డివైడ్ చేసాం oops కాన్సెప్ట్స్ వచ్చేసరికి. దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే నన్ను ఎన్క్యాప్సులేషన్ అంటే కనుక ద కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. బై యూజింగ్ ఎన్క్యాప్సులేషన్ వీ కెన్ అకంప్లిష్ ద డేటా హైడింగ్. డేటా హైడింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే కనుక ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాసులో వేరియబుల్స్ మెథడ్స్ కనుక ఇచ్చి, ఇదిగో వేరియబుల్స్ మెథడ్స్ కనుక ఇచ్చి ఆ క్లాస్ కంటూ పేరు పెట్టేదాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటామండి. క్లాస్ నేమ్ అని రాసాం, దాని లోపల వేరియబుల్స్ ఇచ్చాము, మెథడ్స్ ఇచ్చాము. డేటాని ఏం చేస్తున్నాం, బైండింగ్ చేస్తున్నాం.
ఈ వేరియబుల్స్ మెథడ్స్ అనేది ఈ క్లాస్ నేమ్ ద్వారానే ఉండబోతున్నాయి. సో ఈ విధంగా ఉండేదాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. డేటాను మనం అవసరాన్ని బట్టి హైడ్ చేసుకునే అవకాశం ఉంది. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్స్. సెకండ్ పాయింట్ అండి, డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూడబోతున్నాం. Abstract is nothing but the class properties and methods can be declared without definitions. The definitions may be defined in somewhere. ఆ డెఫినేషన్స్ అనేది మనం ఇక్కడ రాయమాట, వేరే చోట రాయడం జరుగుతుంది. ఏ క్లాస్ ముందర మనము యాబ్స్ట్రాక్ట్ అని రాస్తామో ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవుతాయి. యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది మనం ఆ క్లాస్లో రాసే అవకాశం లేదు. దోస్ మెథడ్స్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ద సబ్ క్లాసెస్ ఓన్లీ. దోస్ మెథడ్స్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ హియర్. జస్ట్ డిక్లేర్ దట్ మెథడ్స్. ఆ మెథడ్స్ మనం ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేస్తాము. ఆ మెథడ్స్ సబ్ క్లాస్లో మాత్రమే మనకు నచ్చినట్టుగా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి మెథడ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాము. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ టెక్నిక్ అండ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ విల్ రిజల్ట్స్ ఆప్టిమల్, మోర్ రీడబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే కనుక ప్రోగ్రామ్ని మనము ఒక మెథడ్స్ని రకరకాలుగా మనం సబ్ క్లాసెస్లో రకరకాల పద్ధతిలో రాసుకోవచ్చు. అదే మెథడ్ని బేస్ చేసుకుని దాన్నే మనం డేటా అబ్స్ట్రాక్షన్ అంటామండి. నెక్స్ట్ వన్, క్లాస్ అంటే ఏంటని అన్నాను. ద కాంబినేషన్ ఆఫ్ ఇన్ జావా class is the one of the main important feature. Class is a collection of variables and methods. Class is a user defined data type or non-primitive data type. Class is a collection of data and methods. Once we create in a class, it will create any number of objects based on that particular class. ఒక క్లాస్ అంటే ఏంటంటే కనుక క్లాస్ అనేది క్లాస్ పర్సన్ అని చెప్పి ఇచ్చానండి. క్లాస్ పర్సన్ అని చెప్పి ఇచ్చాం. దాంట్లో వచ్చేసరికి మనకి వేరియబుల్స్ ఇచ్చామండి. ఇంట్ రోల్ నెంబర్ అని చెప్పాము, లేదా ఎంప్లాయీ నెంబర్ అని చెప్పి ఇచ్చాము, స్ట్రింగ్ నేమ్ అని చెప్పి రాసాము, ఫ్లోట్ శాలరీ అని చెప్పి రాస్తున్నామండి, బేసిక్ శాలరీ అని చెప్పి రాసామండి. దాంతోపాటు మెథడ్స్ ఏమి ఇస్తున్నామండి కనుక వాయిడ్ బేసిక్ శాలరీ, బేసిక్ శాల్, వాయిడ్ ట్యాక్స్ అని చెప్పి ఇలా ఇస్తున్నాం, మెథడ్స్ రాసామండి. సో ఇది ఈ విధంగా ఉండేదాన్నే క్లాస్ అంటాం. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. వన్స్ వీ క్రియేట్ ఇన్ ఏ క్లాస్, ఒకసారి కనుక క్లాస్ క్రియేట్ చేసినట్టయితే ఆ క్లాస్ని బేస్ చేసుకుని ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి క్లాస్కి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ ప్రొవైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ అంటే ఏంటన్నాను. Object is the basic runtime entity is in OOPS. Object is an basic runtime entity in OOPS, object-oriented programming. It contain the combination of data and methods are called as object or instance of a class or class variable. Each object contains data and code to manipulate data. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏం చేస్తుందంటే క్లాసులో ఉన్న వేరియబుల్స్ని దాంతోపాటు మెథడ్స్ మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే పర్సన్ అనేదాన్ని తీసుకున్నామండి. పర్సన్ అనేదాన్ని రాసామన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం. నేమ్ అని ఇచ్చాం, బేసిక్ పే అని చెప్పి రాసాం. బేసిక్ పే అంటే బేసిక్ శాలరీ. నెక్స్ట్ శాలరీ అని చెప్పి రాసాం, శాలరీ. ఇది మెథడ్ అండి. ట్యాక్స్ అని చెప్పి ఇచ్చాం, ఇది ఇంకో మెథడ్ అండి. సో ఇక్కడ మనకి దీన్ని ఏమంటాం, పర్సన్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. క్లాస్ నేమ్ అవుతుంది. సో నేము బేసిక్ పే అనేది ఏమవుతాయి, డేటా అవుతుంది, డేటా. శాలరీ ట్యాక్స్ వచ్చేసరికి ఏమవుతాయి, మెథడ్స్ అవుతాయి. మెథడ్స్ పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పర్సన్ పి ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ అని చెప్పి రాశానండి. న్యూ పర్సన్ అని చెప్పి రాసామండి. ఇక్కడ పర్సన్ అనే దాన్ని క్లాస్ నేమ్ అంటాము. క్లాస్ నేమ్. పి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. న్యూ అనేది టు క్రియేట్ ఏ మెమరీ.
పర్సన్ అనే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాము. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే పీకి మెమరీ ప్రొవైడ్ చేసామన్నమాట. ఎంత మెమరీ ప్రొవైడ్ చేసామంటే కనుక క్లాస్కి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ పీకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పీ ఆధారంగా క్లాసులో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా? పీ డాట్ నేమ్, పీ డాట్ బేసిక్ శాలరీ, పీ డాట్ శాలరీ, పీ డాట్ ట్యాక్స్ అని చెప్పి పిలుచుకోవచ్చు. డైరెక్ట్గా క్లాస్ నేమ్ ద్వారా మనం పిలిచే అవకాశం లేదు. వెన్ వీ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ, అంటే ఎప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ కంటూ మెమరీ ప్రొవైడ్ అవుతుంది. క్లాస్కి యాక్చువల్గా మెమరీ ప్రొవైడ్ అవ్వదు. క్లాస్ అనేది టెంప్లెట్ లాగా యూజ్ చేస్తాము. పర్సన్ అనే దానికి యాక్చువల్గా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు దానికి మెమరీ ప్రొవైడ్ అవ్వదు. ఎప్పుడు మనం పీ అనే దాన్ని ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అప్పుడు మాత్రం మెమరీ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. పీ ఆధారంగా మన క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మాత్రం మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. న్యూ అనేది మెమరీ క్రియేట్ చేస్తుంది. పీకి ఎంత మెమరీ క్రియేట్ చేస్తుందంటే క్లాస్కి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ పీకి అనే దానికి మెమరీ ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. పీ ఆధారంగా లోపల ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. డాట్ అనే ఆపరేటర్ ద్వారా మనం యూజ్ చేస్తాం. పీ అనే దాన్ని ఆబ్జెక్ట్ అయితే డాట్ అనేది ఆపరేటర్ ద్వారా మనం మధ్యలో యూజ్ చేస్తే దాని నేమ్ బేసిక్ శాలరీ అనేది డేటా అవుతుంది. శాలరీ ట్యాక్స్ అనేది మెథడ్స్ అవుతాయి. వీటిని పీ ఆధారంగానే పిలవాలి. పీ డాట్ నేమ్, పీ డాట్ బేసిక్ శాలరీ, పీ డాట్ శాలరీ, పీ డాట్ ట్యాక్స్ అనేది ఈ రెండు మెథడ్స్ అవుతాయి. ఈ రెండు ఏమైనా డేటా అవుతుంది, ఇది ఏమైనా క్లాస్ నేమ్ అవుతుంది, పీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ అండి. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ క్లాస్ ఎక్వైర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాసులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వేరే క్లాసులోకి తీసుకొచ్చేదాన్నే ఇన్హెరిటెన్స్ అంటామండి. ద ప్రాసెస్ ఆఫ్ డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ యాన్ ఓల్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఓల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేశాము, ఓల్డ్ క్లాస్ ఆధారంగా కొత్తగా న్యూ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఓల్డ్ క్లాస్ అన్నట్టయితే దీన్ని న్యూ క్లాస్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కనుక ఓల్డ్ క్లాసులో నుంచి న్యూ క్లాసులోకి ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓల్డ్ క్లాస్నే మనము బేస్ క్లాస్ అంటాము, ఎగ్జిస్టింగ్ క్లాస్ అంటాము, పేరెంట్ క్లాస్ అంటాము. న్యూ క్లాస్నే మనము చైల్డ్ క్లాస్ అంటాము, సబ్ క్లాస్ అంటాము, డెరైవ్డ్ క్లాస్ అంటాము. ఓల్డ్ క్లాసులో ఉన్న ఫీచర్స్ అన్నీ సబ్ క్లాసెస్లో యూజ్ చేస్తున్నాం ఇక్కడ. దీన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాము. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ ద ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఒక క్లాసులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వేరే క్లాసులో యూజ్ చేసే ప్రక్రియనే ఇన్హెరిటెన్స్ అంటాము. ఇన్హెరిటెన్స్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసామండి. జావాలోకి వచ్చేసరికి C++లో మాత్రం 5 టైప్స్గా డివైడ్ చేసామండి. ఇన్హెరిటెన్స్ అనేది జావాలోకి వచ్చేసరికి 4 టైప్స్గా డివైడ్ చేసామండి. ఏంటివి అంటే కనుక సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో మనం 4 టైప్స్గా చెప్పడం జరుగుతుంది. C++లో మాత్రం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది అదనంగా ఉంది. దాన్ని జావాకి వచ్చేసరికి అవాయిడ్ చేసేసాం పూర్తిగా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం లేదు. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓల్డ్ క్లాస్ నుంచి న్యూ క్లాస్కి తెచ్చుకునే ప్రక్రియనే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. బేస్డ్ ఆన్ ద ఓల్డ్ క్లాస్ టు డెరైవింగ్ ద ప్రాపర్టీస్ ఇన్ సబ్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సూపర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సబ్ క్లాస్లో తెచ్చుకునేదాన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? 2 or more సూపర్ క్లాసెస్ నుంచి సబ్ క్లాస్కి తెచ్చుకునే కాన్సెప్ట్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఇక్కడ జావాలో పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేదాన్ని మనం సాధించగలిగాము, అచీవ్ చేయగలిగాము. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అసలు యాక్చువల్గా జావాలో సపోర్ట్ చేయట్లేదు, కానీ మనం ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని యూజ్ చేయగలుగుతున్నాము. దీన్నే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. 2 or more సూపర్ క్లాసెస్ నుంచి సబ్ క్లాస్ తెచ్చుకునే ప్రక్రియ దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయితే మాత్రము గ్రాండ్ ఫాదర్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్కి, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి జరిగే ప్రక్రియని దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అయితే మాత్రము లైక్ యాజ్ ఎ ట్రీ లాగా ఫామ్ అవుతూ వెళ్ళిపోతుందండి. రూట్ నోడ్ ఉంటుంది, రూట్ క్లాస్ నుంచి సబ్ క్లాసెస్ నుంచి సబ్ క్లాసెస్, ఈ విధంగా డివైడ్ అవుతూ వెళ్ళేదాన్నే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఇవన్నీ ఇన్హెరిటెన్స్లో టైప్స్ మాట. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి 4 టైప్స్ ఉన్నాయి. ఈ టాపిక్ని మనం ఫర్దర్గా తర్వాత డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ పాలిమార్ఫిజం అండి నెక్స్ట్ పాయింట్. పాలి అంటే కనుక మెనీ అని అర్థం, మార్ఫిజం అంటే కనుక మోర్ దాన్ వన్ ఫామ్ అని అర్థం. పాలిమార్ఫిజం అంటే కనుక ద ఎబిలిటీ టు టేక్ ఇట్ మోర్ దాన్ వన్ ఫామ్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. ఇఫ్ సంథింగ్ ఎగ్జిస్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఈజ్ నౌన్ యాజ్ పాలిమార్ఫిజమ్స్. ఒకటే దాన్ని మనము రకరకాలుగా మనం రాసే ప్రక్రియనే మనము
వేరే సబ్ క్లాసెస్లో రకరకాలుగా పద్ధతిలో వాడే పద్ధతిని మనం పాలిమార్ఫిజం అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం షేప్ అనే దాన్ని తీసుకున్నానండి. షేప్ అనేది నా దగ్గర క్లాస్ మాట ఇది. షేప్ అనే దాంట్లో డ్రా అనే మెథడ్ ఉందండి. డ్రా అనేది మెథడ్. దీన్ని మనము సబ్ క్లాసెస్లో రకరకాలుగా రాసుకుంటున్నాం మనం. ఇక్కడ సర్కిల్ అనే దాన్ని తీసుకున్నామండి. సర్కిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి. సర్కిల్ అనేది ఆబ్జెక్ట్. సర్కిల్ అనే ఆబ్జెక్ట్లో ఇదే డ్రా అనే మెథడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే సర్కిల్ డ్రా చేస్తున్నాం. డ్రా అనే మెథడ్ ద్వారా ఆర్గ్యుమెంట్ కింద ఏం పంపిస్తున్నాం, సర్కిల్ అనే దాన్ని డ్రా చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ డ్రా చేస్తున్నామండి. స్క్వేర్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ స్క్వేర్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే స్క్వేర్ అనే ఆబ్జెక్ట్ అనే దానిలో డ్రా అనే మెథడ్ ఆధారంగా తీసుకుని ఆర్గ్యుమెంట్ కింద స్క్వేర్ని పంపించుకుంటే స్క్వేర్ అనే షేప్ని డ్రా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అండి ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నామండి. రెక్టాంగిల్ అనేది ఆబ్జెక్ట్ తీసుకున్నా. రెక్టాంగిల్ వచ్చేసరికి డ్రా అనే మెథడ్ ఉందండి. డ్రా అనే మెథడ్ ద్వారా నేను రెక్టాంగిల్ డ్రా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. రెక్టాంగిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ డ్రా అనే మెథడ్ని మనం రకరకాల ఫామ్స్లో మనం డ్రా చేయడం జరుగుతుంది. సర్కిల్ డ్రా చేయగలుగుతున్నా, అదే డ్రా అనే మెథడ్ని నేను సర్కిల్ డ్రా చేస్తున్నా, అదే డ్రా అనే మెథడ్ నేను రెక్టాంగిల్ డ్రా చేయగలుగుతున్నా, అదే డ్రా అనే మెథడ్ని స్క్వేర్ డ్రా చేయగలుగుతున్నా. ఇలా ఒకటే మెథడ్ని మనం రకరకాలుగా రాసుకునే దాన్నే మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. దెర్ విల్ బి ఎ ఫంక్షన్ విచ్ బిహేవ్స్ అకార్డింగ్ టు ద డేటా సప్లైస్. మనకు అవసరాన్ని బట్టి మనం రకరకాల పద్ధతిలో మనం వాటిని వాడటం అనేది జరుగుతుంది. దీనే పాలిమార్ఫిజం అంటాము. పాలిమార్ఫిజం బేస్ చేసుకుని యాక్చువల్గా మనకి జావాలో వచ్చేసరికి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ కాన్సెప్ట్ ఇది. తర్వాత మనం దీన్ని ఫర్దర్గా మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ అండి. హౌ పీపుల్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ ఈచ్ అదర్ లైక్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో కమ్యూనికేటెడ్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వే. ఈ రకంగా మనకి ఆబ్జెక్ట్స్తో కమ్యూనికేట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఇచ్చాను, ఆబ్జెక్ట్ 2 తీసుకున్నాను, ఇక్కడ ఆబ్జెక్ట్ 3 తీసుకున్నాం, ఇదిగోండి ఆబ్జెక్ట్ 4 తీసుకున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ 5 తీసుకున్నాం, ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. 5 ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ 5 క్లాసెస్. 5 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని, వేరియబుల్స్ని ఒక చోటు నుంచి మరో చోటికి కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈ విధంగా ఒక చోటు నుంచి మరొక చోటికి మనం ఏం చేస్తున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎటు నుంచి ఎటైనా కానీ మనం కమ్యూనికేట్ చేసే అవకాశం ఉన్నది. ఎటు నుంచి ఎటైనా కానీ మనం పాస్ చేసే అవకాశం ఉన్నది. ఈ విధంగా జరిగేదాన్ని మనం మెసేజ్ పాసింగ్ అంటాం. మనం ఏ విధంగా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్స్ని కూడా మనం అదే విధంగానే మనం ఒక చోటు నుంచి మరో చోటికి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దీనే మెసేజ్ పాసింగ్ అంటాము. ఇట్ ఈస్ స్పెసిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ మెసేజ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ టు బి సెండ్. మనం అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఎంప్లాయీ అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి. ఎంప్లాయీ అనేది ఇక్కడ క్లాస్ అవుతుందండి. ఎంప్లాయీ అనేది క్లాస్ అవుతుందండి. దానికి మనం డాట్ అని చెప్పి ఇచ్చే ఎంప్లాయీలో ఉన్న శాలరీ అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి మెథడ్ అవుతుందండి. శాలరీ అనే దాన్ని మనం మెథడ్ కింద పంపించుకున్నాం. దాంట్లోకి వచ్చేసరికి మెసేజ్ నేను పంపిస్తున్నాం. వాడు ఏం పంపిస్తున్నా, నేమ్ను పంపిస్తున్నా. అంటే నాకు ఇక్కడ ఏమర్థమైంది, బలానా పర్టికులర్ నేమ్ పంపిస్తే ఆ నేమ్ వాడి యొక్క శాలరీ ఏది ఉందో నాకు చెప్పాలి. ఎంప్లాయీ అనే క్లాసులో శాలరీ అనేది ఇక్కడ మెథడ్ అయితే కనుక నేమ్ అనే దాన్ని నేను పంపించినట్టయితే ఆ పర్టికులర్ నేమ్ యొక్క శాలరీ ఏదో చెప్పాలి. అంటే పర్టికులర్ నేమ్ యొక్క బేసిక్ శాలరీయే కాదు, వాడి ఎంత గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, దాని నెట్ పే ఎంత వస్తుంది అనే దాన్ని మనం చూసుకోవాలన్నమాట. గ్రాస్ శాలరీ మొత్తం చెప్తుందన్నమాట దీని ఆధారంగా. సో ఇక్కడ నేమ్ అనేది ఇన్ఫర్మేషన్ అవుతుందండి. నేమ్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయినట్టయితే, శాలరీ అనేది నాకు ఇక్కడ మెసేజ్ అయినట్టయితే, ఆ ఎంప్లాయీ అనేది నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ విధంగానే మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాన్నే మెసేజ్ పాసింగ్ అంటాం. మెసేజ్ పాసింగ్ అన్నప్పుడు ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ ఎంప్లాయీ అనేది ఆబ్జెక్ట్ అయినట్టయితే ఆబ్జెక్ట్ని డాట్ అని చెప్పా. డాట్ని ఆధారంగా ఎంప్లాయీలో ఉన్న శాలరీ ఏది ఉందో చెప్తున్నా. శాలరీ అనేది ఇక్కడ మెథడ్ అవుతుంది. ఇదే మెసేజ్ కింద చెప్పడం జరుగుతుంది. శాలరీలో మనం నేమ్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్ కింద పంపిస్తున్నాం. నేమ్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ అనే దాన్ని ఆర్గ్యుమెంట్ కింద పంపించాం. ఆ ఆర్గ్యుమెంట్ బేస్ ఆధారంగా మనకి ఇన్ఫర్మేషన్ పంపించినట్టయితే నేమ్ను బేస్ చేసుకుని నాకు శాలరీ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. దీన్నే మెసేజ్ పాసింగ్ అంటాము. నెక్స్ట్ అండి మనం డైనమిక్ బైండింగ్ అండి. డైనమిక్ బైండింగ్ అంటే కనుక ఇట్ మీన్స్ ద కోడ్ అసోసియేటెడ్ విత్ ద గివెన్ ప్రొసీజర్ కాల్స్ ఈజ్ నాట్ నౌన్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ద కాల్ ఎట్ రన్ టైమ్ అని చెప్తాము. అంటే మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. మనకి స్క్వేర్ రూట్ అనేది మన దగ్గర ఒక మెథడ్ ఉందండి. ఎస్క్యూఆర్టీ అనేది చెప్పి నా దగ్గర మెథడ్ ఉంది, ఎస్క్యూఆర్టీ అని చెప్పి. ఈ మెథడ్ నేను వాడాలి అన్నట్టయితే ఫస్ట్ నేను ఎవరిని పిలవాలి, మ్యాథ్ అనే క్లాస్ని పిలవాలి. మ్యాథ్ అనే క్లాస్ని పిలుస్తున్నా. మ్యాథ్ అనే క్లాస్ని పిలుస్తున్నాం. కానీ మ్యాథ్ అనే క్లాస్ దేంట్లో ఉన్నది, లాంగ్ అనే ప్యాకేజీలో ఉంది.
సో ఇక్కడ లాంగ్ అనే ప్యాకేజ్ నేను పిలవాలన్నప్పుడు ఎలా పిలుస్తాం అన్నట్టయితే కనుక ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని పిలిచినట్టయితే లాంగ్లో ఉన్న క్లాసెస్ అన్నీ నా ప్రోగ్రాంలోకి రమ్మని అర్థం. సో లాంగ్లో ఉన్న క్లాసెస్ అని నా దగ్గరికి వచ్చినట్టయితే దాంట్లో ఒక పర్టికులర్ క్లాస్ మాత్రమే వాడుతున్నా, అదే మ్యాథ్ అనే క్లాసులో నాకు ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ని యూజ్ చేస్తున్న SQRT అనే మెథడ్. సో ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలన్నట్టయితే నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా నేను ఈ లాంగ్ అనే ప్యాకేజీని నా దగ్గర తెచ్చుకున్నట్టయితే లాంగ్ అనే ప్యాకేజీలో ఉన్న పర్టికులర్ క్లాస్ని మ్యాథ్ అనే క్లాస్ని నేను యూజ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్ అనే క్లాసులో ఉన్న పర్టికులర్ మెథడ్ని మనం ఇక్కడ వాడటం జరుగుతుంది. SQRT ఆఫ్ 25 పిలిచినట్టయితే నాకు అది స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసి నాకు 5 అని చెప్పి వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇవన్నీ ఏంటిది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ క్లాసెస్ని నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ కింద డివైడ్ చేస్తున్నాం. అందులో ఒక ప్యాకేజీని తీసుకున్నా, ఆ ప్యాకేజ్ నేమే లాంగ్ అనే ప్యాకేజ్లో వన్ ఆఫ్ ద క్లాస్ మ్యాథ్ అనే క్లాస్లో వన్ ఆఫ్ ద మెథడ్ SQRT అనే మెథడ్. ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ విధంగా మనం పిలవాల్సిందే. SQRT అనే మెథడ్లో నేను వాల్యూమ్ పంపిస్తున్నా 25 అని చెప్పి. సో 25 పంపించగానే నాకు స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసి నాకు వస్తుంది. దీని system.out.println ద్వారా నేను కనుక రాసినట్టయితే, println ద్వారా నేను ఇచ్చినట్టయితే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని నా స్క్వేర్ రూట్ చేసి దాని ద్వారా అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ మెథడ్ని పిలవాలంటే డైరెక్ట్గా మనం పిలిచే అవకాశం లేదు. మనం ఈ విధంగా మనం పర్టికులర్ ప్యాకేజ్ ఏది ఉందో దాన్ని కనుక ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు మాత్రమే మనం లాంగ్ అనే ప్యాకేజ్లో ఉన్న మ్యాథ్ అనే క్లాసులో ఉన్న స్క్వేర్ రూట్ అనే మెథడ్ని మనం వాడుకోగలం. ఇదే పద్ధతిలో ప్రతిదాన్ని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆల్రెడీ మనకి జావా కనిపెట్టిన వాడు ఎవరున్నారో, జేమ్స్ కోస్లింగ్ అనే వాడు ఎవరున్నారో మనకి ముద్రగానే మనకి ఇవన్నీ డిజైన్ చేసి ఇచ్చేసాడు. వాటిని మనం డైరెక్ట్గా వాడటం అనేది జరుగుతుంది. దీనే డైనమిక్ బైండింగ్ అంటాము. ఇక్కడికి మన ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ ఊప్. పాప్ అంటే కనుక ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అర్థం. ఊప్స్ అంటే కనుక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అర్థం. ఈ పాప్స్కిను ఊప్స్కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూడబోతున్నామండి. ఫస్ట్ వన్ డివైడెడ్ ఇంటూ అని చెప్పాం. ద ప్రోగ్రామ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్. సో ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ముక్కలుగా డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ పీసెస్ కింద డివైడ్ చేసి ఆ నెంబర్ ఆఫ్ పీసెస్నే మనము ఫంక్షన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది పాప్లో. పాప్ అంటే ఏంట్లో కాదు, ఇది సి లాంగ్వేజ్లో జరిగే ప్రక్రియని మనం సి లాంగ్వేజ్కి ఇక్కడ జావాకి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నమాట ఇక్కడ మెయిన్గా. సో ద ప్రోగ్రామ్ క్యాన్ బి డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ కాల్డ్ ఫంక్షన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఊప్స్లో అయితే ఇన్ ఊప్స్ ప్రోగ్రామ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్. ప్రోగ్రామ్ను మనం ఇక్కడ ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద పిలవడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ అని పిలుస్తున్నాం. క్లాస్ అంటే ఏముంటున్నాయి, క్లాసులో డేటాతో పాటు మెథడ్స్ అనే దాన్ని వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. మెథడ్స్ అనే దాన్ని మనం పిలవడం జరుగుతుంది ఇక్కడ. సో ఆబ్జెక్ట్స్ ఇన్ ఊప్స్ ప్రోగ్రామ్ క్యాన్ బి డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక్కొక్క ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నా అంటే దేని ఆధారంగా క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ అనేది. క్లాసులు ఏమున్నాయి, డేటా మెథడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ ఆధారంగానే క్లాసులో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోగలము. ఇంపార్టెన్స్ ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం, పాప్లో ఇంపార్టెన్స్ అనేది డేటాకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వము. అంటే ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ గివెన్ ద డేటా, ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ ద ఫంక్షన్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ డన్. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఫంక్షన్స్ తర్వాత దాంతోపాటు మనం దేని తర్వాత ఎవరిని పిలవాలని చెప్పి దానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దేనిలో పాప్లో. ఊప్స్లో మాత్రం ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ ద డేటాకి మాత్రం మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే కనుక ఇది రియల్ టైం వాడుతున్నాము, రియల్ వరల్డ్లో మనం యూజ్ చేస్తున్నాం. ఆన్లైన్లో మనం ప్రతి వాడేదంతా కూడా మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి మనం డేటాకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్రోచ్ ఏ విధంగా మనం పాపని అప్రోచ్ అవుతాం అంటే కనుక టాప్ డౌన్ అప్రోచ్ అవుతాము. ఎందుకంటే ప్రోగ్రామ్ను మనం రాస్తున్నది ఎలా రాస్తాం, ఇక్కడ పైనుంచి కింద దాకా రాయడం జరుగుతుంది. మెయిన్ అనేది మాకు పైనలోనే ఉంటుంది, పైన స్టార్టింగ్లోనే రాయడం జరుగుతుంది. అందుకని టాప్ డౌన్ అప్రోచ్గా మనం ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే బాటమ్ అప్ అప్రోచ్ అండి, మనకి బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా మనం వెళ్తాం అన్నమాట. ఊప్స్లో ఎప్పుడు కూడా మనం బాటమ్ అప్ అప్రోచ్ ద్వారా వెళ్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ అని మనం పైన రాయడం జరుగుతుంది. ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ మనం మెయిన్ ప్రోగ్రాంలో పిలవడం జరుగుతుంది. మెయిన్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ యొక్క చివరిలో ఉంటుంది అన్నమాట. మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ఉంటుంది. మెయిన్ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ని పిలుస్తాం అన్నమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ని అన్నింటి మెయిన్ ప్రోగ్రాంలో యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట, వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్స్
పాప్లో ఎటువంటి యాక్సెస్ స్పెసిఫైయర్స్ లేవు. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇన్ పాప్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అసలు పాప్లో ఎక్కడ కూడా లేవు. ఊప్స్లో మాత్రం మన యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పి మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయండి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని మనము విజిబిలిటీ కంట్రోల్స్ అంటామండి. ఈ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారా మనం ఏవేవి ఎలా వాడాలి, ఏవేవి ఎక్కడ దాకా మనం యూజ్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. పబ్లిక్ మీన్స్ వీ కెన్ యూజ్ ఎనీవేర్, ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్ అని చెప్పి కనుక వాడినట్టయితే. ప్రైవేట్ మీన్స్ వీ కెన్ యూజ్ విత్ ఇన్ ద క్లాస్, ఆ క్లాస్కే పరిమితం, బయట ఎక్కడ మనం దీన్ని వాడే అవకాశం లేదు. ప్రొటెక్టెడ్ అయితే కనుక వీ కెన్ యూజ్ విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే మనం వాడుకోగలం అన్నమాట. ప్రొటెక్టెడ్ కనుక ఇచ్చినట్టయితే. యాక్సెస్ స్పెసిఫైయర్స్ మనకి పాప్లో లేవు, కానీ ఊప్స్లో మాత్రం ఉన్నాయి. 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పి 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. డేటా మూవింగ్, పాప్లో డేటాను ఏ విధంగా మూవ్ చేస్తాం? ఫంక్షన్ టు ఫంక్షన్ మూవ్ చేస్తాం. డేటాను మనం ఏ విధంగా మూవ్ చేస్తాం అంటే కనుక ఫంక్షన్ టు ఫంక్షన్ మూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మాట. ఇక్కడ పాప్లో అయితే ఫంక్షన్ టు ఫంక్షన్ డేటాను మూవ్ చేయడం జరుగుతుంది. ఊప్స్లో మాత్రము ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మాట. మనం ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా మనం ఎవరిని పిలుస్తున్నాం? డేటా అనే మెథడ్స్ని పిలుస్తున్నట్టు. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క క్లాస్ ఆధారంగా క్రియేట్ చేస్తున్నట్టు లెక్క. క్లాస్ని ఇండైరెక్ట్గా పిలుస్తున్నట్టు. సో క్లాస్ని పిలుస్తున్నాం అంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న డేటా అనే మెథడ్స్ మనం యాక్సెస్ చేస్తున్నట్టే లెక్క. డేటా యాక్సెస్, డేటాను మనం ఇక్కడ గ్లోబల్ వైజ్గా క్రియేట్ చేస్తాం. డేటాను మనం ఎలా క్రియేట్ చేస్తాం అంటే గ్లోబల్గా క్రియేట్ చేస్తాం. గ్లోబల్గా క్రియేట్ చేసిన దాన్ని విత్ ఇన్ ద క్లాస్లో వాడగలం. బయట నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాస్తే ఆ ఫంక్షన్స్లో కూడా ఈ డేటాని యూజ్ చేసుకోగలం. ఇక్కడైతే మనకు రిస్ట్రిక్షన్ ఉందండి. డేటాను మనం గ్లోబల్గా వాడచ్చు, గ్లోబల్గా కూడా వాడుకోకపోవచ్చు. ప్రైవేట్ అని ఇచ్చాను అనుకోండి, క్లాస్కే పరిమితం. పబ్లిక్ అని ఇచ్చాను అనుకోండి, వీ కెన్ యూజ్ ఎనీవేర్. ప్రొటెక్టెడ్ కనుక ఇచ్చాను అనుకోండి, వీ కెన్ యూజ్ విత్ ఇన్ ద ప్యాకేజ్. వాటినే మనం డేటా యాక్సెసింగ్ అంటాం. డేటాను మనం ఎన్ని విధాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ 3 విధాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అని ఇస్తే కనుక క్లాస్కే పరిమితం అవుతుంది. పబ్లిక్ అని ఇస్తే కనుక ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ కనుక ఇచ్చినట్టయితే ప్యాకేజీలో మాత్రమే వాడుకోగలం. డేటాని హైడ్ చేయగలమా? పాప్లో డేటాను అసలు హైడ్ చేసే అవకాశమే లేదు. అందుకని ఇట్ ప్రొవైడ్స్ లెస్ సెక్యూర్. డేటాని మనం ఇక్కడ హైడ్ చేసే అవకాశం లేదు పాప్లో. ఊప్స్లో మనం డేటాని హైడ్ చేసే అవకాశం ఉంది. ఇట్ ప్రొవైడ్స్ హై సెక్యూరిటీ, మోర్ సెక్యూర్. ఇక్కడ ఎందుకు ఊప్స్లో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలం, డేటాని మనం హైడ్ చేసే అవకాశం ఉంది. వేటిని మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, ఎవరు బయట మనం రాసిన ఫంక్షన్స్ని, మనం రాసిన మెథడ్స్ని, డేటాని, క్లాస్ని బయటకి ఎవరికి కనిపించకుండా ఉండాలి అన్నట్టయితే మనము యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారా మనం ప్రైవేట్ కనుక ఇచ్చినట్టయితే డేటాని హైడ్ చేసినట్టే లెక్క. ఓవర్లోడింగ్ అండి. ఓవర్లోడింగ్ అనేది పాప్స్లో ఎటువంటి ఓవర్లోడింగ్ చేసే కాన్సెప్ట్ లేదు అసలు. ఓవర్లోడింగ్ అనే కాన్సెప్టే లేదు అసలు పాప్లో. ఊప్స్లో మాత్రము ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఉంది, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఉందండి. కానీ జావాలోకి వచ్చేసరికి ఫంక్షన్ ఓవర్లోడింగ్నే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి మార్చి చెప్తాము. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేసాం జావాలో. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది జావాకి వచ్చేసరికి అసలు లేదు. ఓన్లీ మెథడ్ ఓవర్లోడింగ్ మాత్రమే ఉంది. మెథడ్ ఓవర్లోడింగ్ మాత్రమే మనం చేయగలము. సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ విత్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఊప్స్లో మెథడ్ ఓవర్లోడింగ్ మాత్రమే ఉంది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది C++కి మాత్రమే పరిమితము. జావాకి వచ్చేసరికి ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ పాప్కి ఏమేమి ఉన్నాయని అన్నాం. సిఈ, విబి, విజువల్ బేసిక్ అంటాం. విబి, పాస్కల్, కోబాల్ ఇవన్నిటిని పాప్కి ఎగ్జాంపుల్స్ అవుతాయండి. సిఈ, విబి, పాస్కల్, కోబాల్ ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాప్ మాట. C++, జావా, C#, VB.NET are the best examples in ఊప్స్. ఓకేనా? ఈ విధంగా మనకి డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ ఊప్స్ అనే దాన్ని చెప్పడం జరిగింది మాట ఇక్కడ. నెక్స్ట్ అండి, అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్. జావా ద్వారా మనం అసలు ఏమేమి అప్లికేషన్స్ తయారు చేయగలమే దాన్ని చూడబోతున్నాం అన్నమాట ఇక్కడ. అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్ ఆర్ బీయింగ్ టు గెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెనీ ఏరియాస్. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్ ద్వారా మనకి
నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో దీంట్లో మనకి ఎక్కువ మనం దీన్ని ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వన్ అండి రియల్ టైమ్ సిస్టమ్స్. రియల్ టైమ్ సిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్లో చేస్తున్నట్టు లెక్క, రియల్ వరల్డ్ చేస్తున్నట్టు లెక్క. ఆన్లైన్లో చేసే ప్రతి యాప్ కూడా మనము ఊప్స్ ద్వారా డిజైన్ చేయబడింది, జావా ద్వారా డిజైన్ చేయబడింది. అందుకని రియల్ టైమ్ సిస్టమ్స్ అని చెప్పడం జరుగుతుందండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ మనం అప్లికేషన్ వాడుతున్నాము, బ్యాక్ ఎండ్ అనేది డేటాబేస్ ఉందండి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది డేటాబేస్లోకి వెళ్ళేటట్టుగా, బ్యాక్ ఎండ్లో ఉన్న వివరాలు ఏమన్నా మనం అడిగినట్టుగా ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేటట్టుగా. ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ద్వారా మనం వివరాలు ఇచ్చినట్టయితే అది డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ద్వారా ఇచ్చిన వివరాలు మనం అడిగింది ఏముంది అది ఫ్రంట్ ఎండ్ ద్వారా మనకు తీసుకొచ్చి అందిస్తుంది. ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్తో మనం ఇంటరాక్షన్ అవుతున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. హైపర్ టెక్స్ట్ అండ్ హైపర్ మీడియా అండి. మనం ప్రాజెక్ట్ చేసేప్పుడు ఎక్కడైనా కానీ ఇమేజ్కి లింక్ ఇచ్చుకోవచ్చు, బటన్కి లింక్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్కి లింక్ ఇచ్చుకోవచ్చు. అది క్లిక్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఒక పేజీ కానీ, ఫైల్ కానీ, వెబ్సైట్ కానీ, వెబ్ పేజీ కానీ మనం ఓపెన్ అయ్యేట్టుగా లింక్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అలా ఇచ్చేదాన్ని మనం హైపర్ టెక్స్ట్ హైపర్ మీడియా అంటామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఎప్పటికప్పుడు మనకు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే పద్ధతిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటాం. ఎప్పుడు ఓల్డ్ వర్షన్స్లో కాకుండా ఓల్డ్ వర్షన్స్ని మనకు ఎప్పుడప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారంగా మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని కలర్ఫుల్గా పీపుల్ అనేవాడు యూజ్ చేసే విధంగా, పీపుల్ అనేవాడు మనకి ఇష్టపడే విధంగా డిజైన్ చేసే పద్ధతిని ఎప్పటికప్పుడు మార్చే విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటాం. నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ అండి. ప్రోగ్రామ్ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ, ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాడేటప్పుడు కానీ మనం వాడే పద్ధతి నెట్వర్కింగ్ ప్రోగ్రామింగే. నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కనుక క్లయింట్ సర్వర్ టెక్నాలజీని మెయిన్గా ఇక్కడ వాడటం జరుగుతుంది. క్లయింట్స్ అంటే ప్రాజెక్ట్ చేస్తున్నంతసేపు క్లయింట్స్ అందరూ కూడా ప్రోగ్రామర్స్ అవుతున్నారు. సర్వర్ నుంచి మనం ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కానీ, ప్రాజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్స్ దగ్గర నుంచి చేసిన వర్క్ అంతా మళ్ళీ సర్వర్లోకి వెళ్ళిపోవడం కానీ జరిగే ప్రక్రియ ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కనుక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం సర్వర్లో ఉంచినట్టయితే కనుక మనము వెబ్సైట్ ద్వారా మనం ఆ ప్రాజెక్ట్ని వాడటం అనేది జరుగుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా వాడుతున్నాం కాబట్టి దాన్ని మనం యూజర్స్ అంటున్నాం. యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ క్లయింట్స్ అయినట్టయితే ప్రాజెక్ట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అది సర్వర్ అవుతుంది. ఇది జరగడానికి కారణం ఏంటంటే నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది కాబట్టి చేయగలుగుతున్నాం మనం. దాన్నే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటామండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మనం జావా అనేది ఒక సిస్టమ్కే పరిమితం కాదండి. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కానీ జావా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. జావా అనేది మనం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లోనూ రన్ చేసుకోవచ్చు. యూనిక్స్ అయినా కానీ, లైనక్స్ అయినా కానీ, విండోస్ అయినా కానీ, విండోస్ విస్టా అయినా కానీ, MS DOS అయినా కానీ, మ్యాక్ అయినా కానీ, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానీ జావా అనేది పూర్తిగా రన్ అవుతుంది. క్యాడ్ క్యామ్ సిస్టమ్స్ అండి. మనం ఇంజనీరింగ్ చదివిన వాడు ఏం చేస్తారంటే క్యాడ్ క్యామ్ అని చెప్పి కోర్స్ ఉంది. అది నేర్చుకున్నట్టయితే దీని ద్వారా మనం ఆర్కిటెక్చరల్ డిజైన్, బిల్డింగ్ ప్లాన్స్ వాటిని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఊప్స్ ఆధారంగానే డిజైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. మల్టీమీడియా అప్లికేషన్స్ అన్నట్టయితే కనుక 2D యానిమేషన్, 3D యానిమేషన్ ప్రకారంగా మన దగ్గర ఉన్న ఇమేజ్ని మనం 360 degrees తిప్పే విధంగా తీసుకొచ్చే కాన్సెప్ట్ ఉంది. అలా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఊప్స్ ఆధారంగానే మనం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేట్టుగా, టెక్స్ట్ కలర్ మార్చేట్టుగా, ఫోర్ కలర్ మార్చేట్టుగా, అలానే ఇమేజెస్ మనం ఇచ్చిన డిజైన్ చేసిన స్క్రీన్ని సెట్ చేసే విధంగా ఎటు ఇటు మూవ్ అవ్వకుండా స్టాటిక్గా మనం ఇమేజ్ని స్క్రీన్ని డిజైన్ చేసే విధానాన్నే GUI అంటాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. కలర్ఫుల్గా డిజైన్ చేసే విధానాన్ని GUI అంటాం అన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కనుక ఇవాళ మనం ఆన్లైన్లోనే కోర్స్ చేస్తున్నాం, ఆన్లైన్లోనే కోర్స్ నేర్చుకుంటున్నాం, ఆన్లైన్లోనే మనం కోర్స్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆన్లైన్లో రాయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కోర్స్ సర్టిఫికేట్ ఆన్లైన్లోనే తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి సైట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. దేని ఆధారంగా ఊప్స్ ద్వారా మనం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఈ విధంగా మనం ఆన్లైన్లో కోర్స్ చేయడం కానీ స్టార్టింగ్ నుంచి చివరి దాకా సర్టిఫికేట్ వచ్చేదాకా మనం ఇది వాడటం అనేది జరుగుతుంది. వీటినే మనం అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్ అంటాము. నెక్స్ట్ అండి హిస్టరీ ఆఫ్ జావా యొక్క మైల్ స్టోన్స్ ఏమున్నాయో చెప్పుకోబోతున్నమాట. జావాని అసలు కనిపెట్టింది ఎవరంటే కనుక జావాని 1991లో జేమ్స్ గోస్లింగ్ అనే అతను మనకి సన్ మైక్రో సిస్టమ్స్ యొక్క అధినేత. దాన్ని మనం జేమ్స్ గోస్లింగ్ అనే అతను మనం జావాని కనిపెట్టడం జరిగింది. జావా రాకముందు జరిగిన పరిణామాలు ఏమున్నాయి వాటిని ఇప్పుడు 1 by 1 చూడబోతున్నాం. 1990లో
సన్ మైక్రో సిస్టమ్స్ అనేది ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అండి. దాంట్లో డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టీమ్స్లో ఒక టీం వాడికి ఒక ఐడియా వచ్చిందన్నమాట. రోజు మనం చేసిన ప్రాజెక్టులే మనం రోజు ప్రాజెక్ట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి మనకంటూ గుర్తింపు లేదని చెప్పి ఒక అనుకున్నారన్నమాట. వాళ్ళ థాట్ ఏంటంటే, మనకి ఒక టీంకి ఒక థాట్ వచ్చిందన్నమాట. ఏం థాట్ వచ్చిందంటే కనుక, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఒకటి తయారు చేద్దామని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చిందన్నమాట. ఆ ఐడియాని వాళ్ళు 1990లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1991లో అప్పటికే మనకి C++ అనేది ఉందండి. ఊప్స్ కాన్సెప్ట్ ఆధారంగా C++ ఉంది. C++ బేస్ చేసుకుని వాళ్ళే ఒక కొత్త లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ న్యూ లాంగ్వేజ్ని ఓక్ అని చెప్పడం రావడం జరిగింది. ఈ ఓక్ ఆధారంగా మనం జావాని డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఫర్దర్గా 1992లో సన్ మైక్రో సిస్టమ్స్లో ఒక టీం కాదండి, డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. రేపొద్దున ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకోండి, బలానా సన్ మైక్రో సిస్టమ్స్లో అని చెప్తారన్నమాట. సన్ మైక్రో సిస్టమ్స్ అంటే ఒక టీం కాదు, ఇప్పుడు అన్ని టీమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా ఒక పర్టికులర్ టీంకి మాత్రమే మనకు ఐడెంటిఫై అనేది రావాలి కాబట్టి ఆ టీం ఎవరున్నారో వాళ్ళకి గ్రీన్ ప్రాజెక్ట్ టీం అని పేరు పెట్టుకున్నారండి. గ్రీన్ ప్రాజెక్ట్ టీం అని చెప్పి పేరు పెట్టుకున్నారన్నమాట. ఆ ఎవరు చేస్తున్నారో అది గ్రీన్ ప్రాజెక్ట్ టీం అని పెట్టుకున్నారు. వాళ్ళ ఇంకా ఆలోచన పెరిగిందన్నమాట. ఏమని పెరిగిందంటే కనుక, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది కదా, దాన్ని చేత్తో పట్టుకుని టచ్ చేస్తే పనిచేసే విధంగా రావాలని చెప్పి ఆలోచన పెరిగింది. హ్యాండ్ హెల్డ్ డివైస్ విత్ టెనీ టచ్ సెన్సిటివ్ స్క్రీన్ అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏది ఉందో దాన్ని చేత్తో పట్టుకుని టచ్ చేస్తే పనిచేసే విధంగా తయారు చేయాలని చెప్పి ఆలోచన వచ్చిందన్నమాట వాళ్ళకి. 1993లో ఇది మన ఏరియాకే పరిమితం కాదు, త్రూ అవుట్ వరల్డ్ వైజ్గా తీసుకురావాలని చెప్పి ఐడియా వచ్చింది వాళ్ళకి. సో అప్పటికి మనకి వాళ్ళు WWW అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా తన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ని వరల్డ్ వైడ్గా అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి WWW అనే దాన్ని తీసుకొచ్చారు. దేని ద్వారా త్రూ అపియర్డ్ ఆన్ ద ఇంటర్నెట్ ద్వారా మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ అప్పట్లో మనకి వెబ్ బ్రౌజర్ లేవు. ఇంటర్నెట్ ద్వారా WWW దాన్ని తీసుకొచ్చి తను చేసిన ప్రాజెక్ట్స్ ఏది ఉందో ఆ ప్రాజెక్ట్లో టెక్స్ట్ బేస్డ్ గ్రాఫికల్ రిచ్ ఎన్విరాన్మెంట్తో తను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఏదో దాన్ని తీసుకురావడానికి చూశారన్నమాట WWW ద్వారా. 1994లో అప్పట్లో మనకి డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ మనకి ఏం అందుబాటులో లేవు. వెబ్ బ్రౌజర్స్ ద్వారా మనకి తన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ని అందరికీ అందుబాటులో తీసుకురావడానికి సొంతగా అతనే ఒక వెబ్ బ్రౌజర్ డిజైన్ చేశాడు. ఆ వెబ్ బ్రౌజర్ పేరు హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్. హాట్ జావా అనే వెబ్ బ్రౌజర్ ద్వారా తన వెబ్సైట్ ఏదుందో www వెబ్సైట్ నేమ్ని త్రూ అవుట్ వరల్డ్ వైజ్గా అందరికీ తెలిసేటట్టుగా తీసుకొచ్చాడన్నమాట మనకి 1994లో. 1995 అనేది ఓక్ వాజ్ రీనేమ్డ్ బై జావా. ఎందుకంటే కనుక డ్యూ టు సమ్ స్నాక్స్, ఎందుకంటే కనుక మన లీగల్ స్నాక్స్ అని ఎందుకన్నామంటే కనుక మనము ఇది ఓక్ అనేది ఆల్రెడీ వేరే కంపెనీ పేరు, వేరే వాడి కంపెనీ పేరు, అదే కంపెనీ నేమ్ నువ్వు వాడావని చెప్పి వాడు కోర్టులో కేసు వేసాడనమాట. ఇది కోర్టు చుట్టూతో మనం ఎక్కడ తిరుగుతాం అని చెప్పి ఓక్ను కాస్త వీడేం చేశాడంటే వెంటనే జావా కింద మార్చడం జరిగింది. అదే టైంలో డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. నెట్స్కేప్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ వారు కానీ పూర్తిగా మనకి సపోర్ట్ చేశారన్నమాట. ఓక్ని జావా అనే దాన్ని మార్చడానికి మంచి పని చేసామని చెప్పి మన మిగతా కంపెనీస్ అన్నీ కూడా మనకి మద్దతు పలికినాయి, అంటే సపోర్ట్ చేసినాయి అన్నమాట. 1996 అనేది జావా అనేది లీడర్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ బట్ ఆల్సో జనరల్ పర్పస్ అప్లికేషన్స్, అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్, వెబ్ బేస్డ్ అప్లికేషన్ పర్పస్కే కాదు జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కూడా జావా అనే దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. జావా ద్వారా మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్ పర్పస్కే కాకుండా జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కూడా మనం జావాని తీసుకొచ్చాము. జావా ద్వారా మనం డేటాబేస్తో కూడా ఇంటరాక్షన్ అయ్యే అవకాశం మనకి ఇక్కడ ఉన్నది. ఈ విధంగా మనం దీనే హిస్టరీ ఆఫ్ జావా అంటాం అన్నమాట. 1990 నుంచి 1996 ద్వారా ఈ మైల్ స్టోన్స్ అనేదాన్ని జరగడం జరిగిందన్నమాట. ఇక్కడికి మనం హిస్టరీ ఆఫ్ జావా అని చెప్పడం అనేది జరిగింది. జావా డిఫర్స్ ఫ్రమ్ సి అండ్ C++. జావాకి సికి డిఫరెన్స్ ఏంటి, అలానే జావాకి C++ యొక్క డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూడబోతున్నాం. జావా డస్ నాట్ సపోర్ట్స్ మెనీ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ సి అండ్ C++. సిలో C++లో ఉన్న ఫీచర్స్ ఏమున్నాయో వాటిని జావా ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు. అవేంటి ఇప్పుడు 1 by 1 చూడబోతున్నాం. ఫస్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా. జావా డస్ నాట్ సపోర్ట్స్ సైజ్ ఆఫ్ అండ్ టైప్ డెఫ్ మెథడ్స్, టైప్ డెఫ్ ఫంక్షన్స్. సి లాంగ్వేజ్లో సైజ్ ఆఫ్, టైప్ డెఫ్ అని చెప్పి 2 ఫంక్షన్స్ ఉన్నాయండి. జావాకి వచ్చేసరికి వీటిని అవాయిడ్ చేయడం జరిగింది. జావా డస్ నాట్ సపోజ్ సైన్డ్ అండ్ అన్సైన్డ్, సైన్డ్ అండ్ అన్సైన్డ్.
సి లాంగ్వేజ్లో మనకి సైన్డ్ ఇంట్ అన్సైన్డ్ ఇంట్ అని చెప్పి ఉన్నాయండి. జావాలో వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందండి. జావా డస్ నాట్ సపోర్ట్స్ ప్రీ ప్రాసెసర్. హ్యాష్ అనే దాన్ని ప్రీ ప్రాసెసర్ అంటాం. జావాలో ప్రీ ప్రాసెసర్ అనే కాన్సెప్ట్ లేదు. అట్ ద సేమ్ టైం హెడర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. హెడర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది జావాలో. జావా డస్ నాట్ సపోర్ట్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. సి లాంగ్వేజ్లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. జావాలో ఒకసారికి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. జావా డస్ నాట్ సపోర్ట్స్ స్టోరేజ్ క్లాసెస్ లైక్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. బట్ ఇట్ సపోర్ట్స్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ని సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఆటోమేటిక్, రిజిస్టర్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాసెస్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది జావాలో. డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ సి ప్లస్ ప్లస్. ఇప్పుడు జావాకి సి ప్లస్ ప్లస్ యొక్క డిఫరెన్స్ ఏంటో చూడబోతున్నాం. సి ప్లస్ ప్లస్లో టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. జావా అనేది టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేసామండి. జావా డస్ నాట్ సపోర్ట్స్ టెంప్లెట్ కాన్సెప్ట్. జావా డస్ నాట్ సపోర్ట్ నేమ్ స్పేస్ కాన్సెప్ట్. నేమ్ స్పేస్, జావాలో నేమ్ స్పేస్ అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. జావా డస్ నాట్ సపోర్ట్స్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అనే దాన్ని మనం జావాలో ఎక్కడ కూడా మనం యూజ్ చేయము. హెడర్ ఫైల్స్ అనే దాన్ని రాయడం అనేది జరగదు. జావా డస్ నాట్ సపోర్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే దాన్ని జావాలో పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. జావాలో పూర్తిగా తీసేయడం జరిగింది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది సి ప్లస్ ప్లస్కే పరిమితమైంది. జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. జావా డస్ నాట్ సపోర్ట్స్ డిస్ట్రక్టర్స్. డిస్ట్రక్టర్స్ అనే దాని బదులుగా మనం ఇక్కడ ఫైనలైజ్ అనే మెథడ్ వాడతాం అన్నమాట. ఫైనలైజ్ అనే మెథడ్ని మనం వాడటం జరుగుతుంది. డిస్ట్రక్టర్స్ అనేదాన్ని పూర్తిగా ఇక్కడ అవాయిడ్ చేయడం జరిగింది. సి ప్లస్ ప్లస్లో కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ అని చెప్పి ఉన్నాయి కానీ జావాలో వచ్చేసరికి డిస్ట్రక్టర్స్ అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. డిస్ట్రక్టర్స్ బదులుగా ఫైనలైజ్ అనే మెథడ్ని మనం వాడుతున్నాం అన్నమాట. మనం జావా డస్ నాట్ సపోర్ట్స్ టెంప్లెట్స్ కాన్సెప్ట్. టెంప్లెట్స్ అనే దాన్ని మనం పూర్తిగా ఇక్కడ అవాయిడ్ చేయడం జరిగింది. టెంప్లెట్స్ అనేది సి ప్లస్ ప్లస్లో ఉంది కానీ జావాలో పూర్తిగా టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్ని తీసేసాం. పాయింటర్స్ అనేది సి ప్లస్ ప్లస్లో ఉంది. జావాకు వచ్చేసరికి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. పాయింటర్స్, జావా డస్ నాట్ సపోర్ట్స్ పాయింటర్స్ అనే దాన్ని పూర్తిగా ఇక్కడ అవాయిడ్ చేయడం జరిగింది. జావాలో పాయింటర్స్ కాన్సెప్ట్ లేదు. జావా సపోర్ట్స్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనకి సి ప్లస్ ప్లస్లో ఇంట్రడ్యూస్ చేసాం. జావాకి వచ్చేసరికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే దాన్ని ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరిగింది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే దాన్ని ఇక్కడ మనం ఇంకా ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పుకున్నాం అంటే ఇక్కడ జావాకి వచ్చేసరికి ఇక్కడికి డిఫరెన్స్ బిట్వీన్ సి ప్లస్ జావా ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ సి ప్లస్ ప్లస్కి చూడటం చెప్పడం అనేది జరిగింది అన్నమాట.